నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం నిర్మల్ జిల్లా సమావేశం సిపిఐ కార్యాలయం ఇందిరానగర్లో కామ్రేడ్ ప్రకాష్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కామ్రేడ్ ఎస్ విలాస్ ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా కామ్రేడ్ ఎస్ విలాస్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయని అన్నారు. నిర్మల్ జిల్లాలో యూపీ, ఎంపీ, రాజస్థాన్ల నుండి వచ్చే కార్మికులు ఇక్కడ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారన్నారు. వారికి కార్మిక చట్టాలు గాని, యూనియన్ నియమ నిబంధనలు గాని వారు పాటించడం లేదన్నారు. ఐక్యత సాధించినప్పుడు మనం పూర్తి ఫలితం సాధించగలుగుతాం. కాబట్టి మనంతా ఐక్యంగా ఉండాలి. ఈ మహాసభలను మీరు ఉద్దేశపూర్వకంగా కాకుండా ఇష్టపూర్వకంగా నిర్వహించి దాన్ని ప్రతిభను చాటే విధంగానే సభలు ఉండాలి. ఏదో నామినల్గా కాకుండా, ఎందుకంటే మన వైపు అందరూ చూస్తారు కాబట్టి చూసినప్పుడు. నిర్మల్ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం మేస్త్రి, పెయింటర్, పిఓపిల అదేవిధంగా మిగతా సంఘాల సమావేశం జరిగింది. ఇది జిల్లా అధ్యక్షులు ప్రకాష్ గారి అధ్యక్షతన, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కడకుంట రవి, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జిల్లా ఏఐటిసి గౌరవ అధ్యక్షులు మన ఎస్ఎన్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ మన ఉపాలి గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారు, బైన్సా నుంచి లతీఫ్ గారు, బాలు గారు ఈ విధంగా హాజరైండు. ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి పెయింటర్ల సమస్య కానీ, మేస్త్రీల సమస్య కానీ, అంటే యూపీ నుంచి, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల పనిని వాళ్ళు పోగొట్టడం జరుగుతుంది. వాళ్ళకు ఉద్యోగ భద్రత లేక వాళ్ళు భయోత్పాతంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉద్యోగ భద్రతను కాపాడడానికి, అదేవిధంగా యూనియన్ ఐక్యతను కాపాడడానికి మండల వారీగా మహాసభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన బైన్సా మండలము 21, ఖానాపూర్ మండలము 1, అది నిర్మల్ మండలము, నిర్మల్ నియోజకవర్గము 5వ తారీఖు మనం డిసైడ్ చేసినాము. అదేవిధంగా జిల్లా మహాసభలు కూడా వచ్చే నెల 20వ తారీఖున డిసైడ్ చేసినాం. కాబట్టి ఉన్నటువంటి మన భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో, పెయింటర్స్ కానీ, పిఓపి కానీ, మేస్త్రీలు కానీ, ప్లంబర్లు కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ, వాళ్ళందరూ ఈ మహాసభలు విజయవంతం చేయాలని పిలిపిస్తున్నారు.